కంప్లీట్ చేయండి అని చెప్పేసి మనం అంటున్నాం. అంటే అనదర్ 2 years కంప్లీట్ అయిపోతే మనకి ఇంక ఎవ్రీడే వాటర్ వస్తుంది కాబట్టి ఏ ఏరియా ఏ టైంలో వస్తుందో కూడా మనకి టైం కూడా మీకు ముందే ఫిక్స్ చేస్తారు. కాబట్టి అర్ధరాత్రి పూట లేకపోతే ఏ కుంజామో ఇట్లాంటివన్నీ ఉండవు. సిస్టమేటిక్గా మనకి ఓవరే ట్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు మన గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం, కానీ డిస్ట్రిబ్యూషన్ లేక మనం రోజు ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉంటే ఓవరే ట్యాంక్స్ ఇప్పుడు కూడా మనం ఇచ్చుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండాలి, అదేవిధంగా ఓవరే ట్యాంక్స్ ఉండాలి, ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ కూడా వసతులు లేవు. కాబట్టి ఒక దగ్గర ఏరియా నుంచి ఇచ్చామంటే మళ్ళీ దాన్ని ఫిల్ చేసి మళ్ళీ చేయాలంటే ఇంకో ఏరియాకి ఇయ్యలేరు. అందుకని డైలీ ఇవ్వలేకపోతున్నాం. మనకి ఈటానికి మనకు సోర్స్ ఉంది, కాకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ మనకి ఓవరే ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా వస్తే, ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ వస్తే మనం అన్ని ప్రాంతాల్లో ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా 18 monthsలో కంప్లీట్ చేయాలి అనేది కూడా నేను మొన్న కూడా మేము మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా 18 months 20 months లోపల మనకు ఒంగోలు కంప్లీట్ చేస్తామని చెప్పారు. నేను పైన కూడా మాట్లాడతాం, పైన కూడా ఫోర్స్ చేసుకొచ్చి పైన కూడా మనం చేసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాం. ఖచ్చితంగా మనం కూడా పోయినసారి కూడా అదే చేశారు. పోయినసారి 2 kilometers పైప్ లైన్ షార్టేజ్ అయ్యి ఎలక్షన్ ముందు అయిపోయారు ఐహెచ్పి వాళ్ళు. కాబట్టి ఈసారి ఆ పరిస్థితి రాకుండా మీరు సీరియస్గా తీసుకోండి. మనకి 20 months అంటే 20 monthsలో ఇది కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అంటే మన ఒంగోలుకి శాశ్వతంగా ఎప్పుడు కూడా తాగునీరు సమస్య అనేది ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. మన ఎన్నికలప్పుడు చెప్పాం, మన అదేవిధంగా సీఎం గారికి చెప్పాం. ఎప్పుడు చెప్పినా కూడా నీళ్లు ప్రతిరోజు ఇస్తామని చెప్పేసి మనం ఇచ్చిన హామీని రేపు ఇది కంప్లీట్ అయిపోతే పూర్తవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దానికి మన ఎంపీ గారు అవ్వచ్చు, ఈరోజు మన శాసనసభ్యులు అవ్వచ్చు, అదేవిధంగా మన కమిషనర్ కానీ, అదేవిధంగా మన పబ్లిక్ హెల్త్ ఈ గారు కానీ అందరూ కూడా కృషితోటి ఈరోజు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. రేపు ఫస్ట్ వీక్లో పైప్ లైన్కి మాత్రం అందరూ రావాలి. అందరితోటి సమక్షంలోనే దీన్ని ప్రారంభించుకుందాం. తప్పకుండా కూడా ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలు కూడా మానిటరింగ్ చేసుకుంటా దగ్గరుండి తొందరగా పనులు చేపిస్తే మనకు తొందరగా నీళ్ళు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంచెం వర్షం పడి డిస్టర్బ్ అయింది. రేపు మంచి ముహూర్తం చూసుకొని దాని పైప్ లైన్ మొదలు పెడదాం. కాబట్టి మీ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన కార్యక్రమానికి కూడా మన వాళ్ళు ఈరోజు ఎంపీ గారి దిశ మీటింగ్ కూడా ఉంది. దానికి మన ఎమ్మెల్యేలు కూడా అందరూ వచ్చారు. రేపు కూడా ఫస్ట్ వీక్లో చెప్తాం, అందరూ కూడా దానికి అటెండ్ అవ్వాలి. కాబట్టి అందరూ వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు అదే మన కమిషనర్ గారు చెప్తా ఉన్నారు, వాటర్ ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా ఎక్కడ వాటర్ ఇబ్బంది ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా అన్ని గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి చేశారు అది కూడా. దాన్ని మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా అవసరమైతే వాటర్ ట్యాంక్ కానీ ఏదైనా పంపిస్తారు. 1800-425-2381 1800-425-2381 దీనికి టోల్ ఫ్రీకి ఫోన్ చేస్తే మీ ఇంటికి ఇమీడియట్గా దానికి వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పి 1800 నువ్వు యాక్షన్ చేయగలను. నువ్వు మా కనిగిరి మాకేం సంబంధం, అక్కడ కాదు ఇక్కడికి. కాబట్టి అందరికీ పేరు పేరున అమ్మా నెంబర్ ఒకసారి పెడతారు, చెప్పు ఒకసారి. 1800-425-2381 అంటే మీ గ్రూప్లోకి రాలేదా? పార్టీ గ్రూపులన్నీ పెట్టేస్తారు, చూసుకోండి మీరంతా కూడా. ఓకే అండి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడ కూడా పోయినసారి కూడా వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా రోడ్స్ అడిగారు, డ్రైన్స్ అడిగారు, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు, నాకు గుర్తుంది. కాకపోతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఫండ్స్ లేక కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తప్పకుండా కూడా మీరందరూ కూడా ఆ రోజు సహకరించారు. తప్పకుండా మా వంతు మేము దీనికి కూడా అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.